ఇప్పుడు కూడా ఈ వృద్ధ మహోత్సవ కార్యక్రమం యొక్క అవకాశాన్ని మరి కూడా ఎవరికి రాలేకపోతున్నది కాబట్టి ఇది భక్తులు అందరి చేత ప్రతి దంపతులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కమిటీ వారు సంకల్పం చేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఈ వ్రత మహోత్సవ కార్యక్రమం మరి సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తున్నామో ఈ వ్రతం కూడా స్వామి వారికి నిర్వహించబడుతున్నది. ఈ వ్రతం రేపు ఎవరైతే ఈ వ్రతాన్ని చేయించుకుంటారో అలాగే స్వామివారి సన్నిధిలో 9 రోజులు కూడా వ్రతం చేసినట్టంట. అలాగే మరి 41 రోజు స్వామివారు దీక్ష చేస్తున్నంత ఫలితం మరి రేపు దక్కబోతుంది. కాబట్టి అందరికీ భక్తులందరికీ ఈ యొక్క చక్కటి ఏర్పాటు చేశారు. మరి ఎప్పుడు ఎక్కడ కూడా వ్రత మహోత్సవం కార్యక్రమాలు చేయలేదు. మరి అలాగా అలాంటి కార్యక్రమాన్ని కమిటీ వారు మీ అందరికీ కూడా వ్రతం చేయిస్తారు. ఇది చాలా విశేషమైంది. అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు. స్వామివారి అనుగ్రహం ఉంటుంది. అందుచేత ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అవకాశాన్ని మరి ఎక్కడా చేయలేరు. కాబట్టి కమిటీ వారి యొక్క చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసేటువంటి ఈ వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాల్సిందిగా కోరిపాటిస్తున్నాం. అలాగే మరి వ్రత మహోత్సవ కార్యక్రమం చేయించుకునేవారు కమిటీ వారి చేత రిసిప్ట్ పొందవలసిందిగా కోరిపాటిస్తున్నాం. రిసిప్ట్ అంటే మీరు ఇంతమంది దంపతులు కూర్చుంటున్నామని మరి కమిటీ వారికి తెలియజేయాలి. ఎందుకంటే ఈ యొక్క వ్రతంలో ఇంకా కొన్ని ప్రసాదం అన్ని కూడా మరి చేయాలి, అప్పాలి కదా చేయాలి. కాబట్టి ఎన్ని జంటలు కూర్చున్నా 100 జంటలు కూర్చున్నా 200 జంటలు కూర్చున్నా 50 మంది జంటలు కూర్చున్నా కమిటీ వారి అందరికీ కూడా నైవేద్యంగా అప్పాలు ఏర్పాటు చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కమిటీ వారిని సంప్రదించండి, అర్చకుల్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారని స్వామివారి అనుగ్రహం పొందుతారని ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మీకు అందరికీ కల్పించారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కమిటీ వారిని సంప్రదించాలి. ఎల్లుండి స్వామివారి శనివారం ఉదయం 9 గంటలకు స్వామివారి ప్రీతైన రోజు శనివారం. కాబట్టి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరిపాటిస్తున్నాం. సమయం 2 గంటలు పడుతుంది. ఈ సమయాన్ని 2 గంటల్లో స్వామివారి అనుగ్రహం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించుకోవాలని కోరిపాటిస్తున్నాం. అలాగే మరి ఈ వ్రత మహోత్సవ కార్యక్రమంలో మీరు తెచ్చుకోవాల్సిన సామాగ్రి పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, గంధపూడి డబ్బా, దీపారాధన మీ ఇంట్లో ఉన్న సామాగ్రి దీపారాధనకు సంబంధించింది, తమలపాకులు 1 మోద, ఒక్కలు 50 గ్రాములు, గంగసింధూరం 250 గ్రాములు, కొబ్బరికాయలు 8 అంటే హనుమాన్ వ్రతానికి 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాలకి 5 కొబ్బరికాయలు సమర్పించుకోవాలి. అలాగే ఇంకా 2 మిగిలి ఉంటాయి. ఒకటి వినాయకుడు కొడతారు, ఒకటి కలస కొడతారు. ఈ 8 కొబ్బరికాయలు కూడా తెచ్చుకోవాలి. అలాగే మరి అరటి పళ్ళు డజను, అగరబత్తుల ప్యాకెటు, హారతి కప్పారం 50 గ్రాములు, బియ్యం 2 కేజీలున్నర, ఆవు పాలు లీటరు, పువ్వులు విడిపూలు, కలస సొమ్ము, అలాగే కలస మీద వ్రతానికి ఏర్పాటు చేయడానికి
జాకెట్ ముక్క స్వామివారికి చిన్న కండువ జరుగుతున్నది. 7వ తారీఖు ఆదివారం నాడు ఈ యొక్క ఊరిగింపు కార్యక్రమంలో బ్యాండ్ మేళాలు, సన్నాయి మేళాలు, ఉర్రగెద్దులు, కొట్ట బొమ్మలు, కొయ్య డాన్సులు, అగర వేషాలు, కాళీమాత డాన్సులు, వివిధమైన రకాలతో రంగురంగ వైభవాలతో ఊరిగింపు కార్యక్రమం జరుగుతున్నది. బాణా సంచాలతో బ్రహ్మాండమైన ఊరిగింపు కార్యక్రమం జరుగుతున్నది. 7వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 8:15 నుండి 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క ఊరిగింపు కార్యక్రమాలు పాల్పంచుకుని స్వామి వారి తీర్థ ప్రసాదాలు పొందవలసిందిగా కోరిపాటు చేస్తున్నాం. అలాగే మరి విడిగా ఒక్క మనిషి కూర్చోవడానికి అవకాశం ఉండదు. ఈ వ్రత మహోత్సవ కార్యక్రమంలో జ్వాల ఉండాలి. భార్య భర్తలు ఇద్దరు కూర్చోవాలి. ఈ వ్రత మహోత్సవ కార్యక్రమంలో కమిటీ వారిని సంప్రదించవలసిందిగా మరీ కోరిపాటు చేస్తున్నాం. భక్త మహాశయులకి విజ్ఞప్తి, మరి ఈరోజు గురువారం 4వ తారీఖు సన్నిధిలో 11 అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఎంతో విశేషమైన ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఈరోజు. అలాగే మరి రేపు ఆరేపల్లి నరేష్ గారు దంపతుల చేత హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ కార్యక్రమం జరుగుతున్నది. ఉదయం 9 గంటల నుంచి స్వామివారికి వీక్షణ పూజా కార్యక్రమం, కలశస్థాపన, అఖండ దీపారాధన, పంచ అమృతాలతో స్వామివారికి అభిషేకము, తమలపాకు పూజ అనంతరం హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరిపాటు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం సహస్ర కన్స్ట్రక్షన్ వారు సజ్జనంతో జరుగుతున్నది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు పొందవలసిందిగా కోరిపాటు చేస్తున్నాం.